కాఫీ. అక్కడ పెట్టమ్మా. చెల్లాయి లేచిందా? లేదండి, లేపి కాఫీ ఇద్దామని. బెడ్ కాఫీ అనేది లేచిన తర్వాత ఇవ్వాలి, లేపి కాదు. అన్నయ్య, నేనే తనతో నిద్రలేపమని చెప్పాను. ఐఎమ్ సారీ, ఐ వాస్. నో మెన్సెస్ అండి. మీసం సరిగ్గా దూకోరా సన్నాసి. దవడ పక్క దిప్పు. గోపు మీద కొట్టిగా కొంచెం కొంచెం. 36 పళ్ళు బయట ఎడతావేవరా గాడితా. ఇస్మాయిల్ రా, నేను నవ్వేం చూసావా? అలా నవ్వరా, ఎడపై కదా. అరే 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 అరే, ఏంట్రా ఇది? బిళ్ళ ఫోటోలు తెస్తున్నాను, కనపడడం లేదా? బిళ్ళ ఫోటోలు కాదురా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అదే లేవయ్యా, ఏదైతేనేటి. ఇదేంట్రా, ఆడి చొక్కా తీసి మెళ్ళ పలకెట్టావేంటి? కృష్ణానగర్ లో రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఆ, దాని మీద ఫోటోలు అంటించాలి కదా. 2 రూపీస్ కి 3 ఫోటోలు చొప్పున టోకెన్ మాట్లాడేసి మొత్తం జనాలు తోలుకొచ్చేసారు. మణికంఠ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ ఆఫీస్ కట్టించాడు బదరి. యా, దీని మీద మేమందరం బతుకుతున్నావురా. నేచురల్లీ. నువ్వు ఇలాగే 2 రూపాయలకి టోకెన్ ఫోటోలు తీసావనుకో, బదరి ఆఫీస్ అమ్మేసుకుంటాడు. మేము నీ బిళ్ళ ఫోటో ఎట్టుకుని అడుక్కు తినాల్సి వస్తుంది నాన్న. సీఎం కూడా నా మీద ఎప్పుడు ఇలా చేయట్లేదు. నేను చెయ్యెత్తింది నిన్ను కొట్టడానికి కాదు నాన్న, కొట్టడానికి కాదు. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ మేడం? వాట్ యు వాంట్? సారీస్, చుడీదార్స్, లెహంగాస్, సల్వార్ కమీజ్ అన్ని రంగులు ఉన్నాయి మేడం. మీరేం కావాలంటే అది ఇస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, యు ఆర్ పెప్సీ మోడల్? అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, నేను మీ అభిమాని అండి. ఏమండి ఏమండి, నాకు మామూలుగానే ఆడవాళ్ళకి ఇష్టం అండి, పైగా మోడల్స్ అంటే మరీ ఇష్టం. మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇట్స్ ఓకే. మీ యాడ్స్ చాలా చూశాను మేడం, మీ యాడ్స్ అంటే చాలా ఇష్టం మేడం. నాదే ఉంది, జస్ట్ మోడల్ ని. ఆల్ మై క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్. లుక్, హి ఇస్ దేర్. సర్, సర్ విల్ యు ప్లీజ్ కమ్ హియర్? యా. నమస్కారం సార్, మీరు డైరెక్టర్ గారు కదండి? ఏ రంగు బాగుంది? ఈ 2 ప్యాక్ చేయండి సార్. ఇవేం కలర్స్ సార్? లోపల చాలా కలర్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు. అంటే ఇప్పుడు నేను తీబోయే యాడ్ ఇండియన్ ట్రెడిషన్ సంబంధించింది. పసుపు కుంకుమ శుభాన్ని సూచన కదా, అందుకని 2 ప్యాక్ చేయండి. ఓహో సార్, షూటింగ్ ఎక్కడ సార్? సరయూ నది తీరాన. లిలీ, లెట్స్ గో. సార్ అప్పుడప్పుడు వస్తానండి సార్, నాకు మామూలుగానే ఆడవాళ్ళంటే ఇష్టం, అందులోనూ మోడల్స్ అంటే మరీను. హలో, ఐ వాంట్ మెరూన్ కలర్ షల్వార్ కమీజ్. యా. విరాట్, అమ్మాయి పేరు సరయు, చిల్లరున్న పిల్ల, మనలా బేవర్స్ కాకుండా కొంచెం సాంప్రదాయం ఉన్న పిల్ల. ఈ రోజే మనం ఫేస్ కూడా చూపించాం. యా, ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. బ్యాడ్ బాయ్స్ వాట్ యు గోనా డు? బద్రి, ఓ చోటికి వెళ్దాం, వస్తావా? ఎక్కడికే? అలా ఎయిర్పోర్ట్ వరకు. అసలు నీకు ఎలా కనిపిస్తున్నానే? నువ్వు పిలవగానే ఎయిర్పోర్ట్ కి పార్క్ వచ్చేలా కనిపిస్తున్నానా? యు నో హూ ఐ యామ్? ఐఎమ్ బద్రీనాథ్, ఓనర్ ఆఫ్ దిస్ కంపెనీ. యు గాట్ దట్? రాకపోతే నీ కర్మ. ఏదో మీ అమ్మ నాన్న అమెరికా నుంచి వస్తున్నారని రమ్మన్నాను. నిజమా? మరి వస్తున్నట్టు నాకు ఫోన్ చేయలేదే? నాకు చేశారులే. నువ్వెవరితో నీకు ఫోన్ చేయడానికి? మా అబ్బాకి నాకంటే నువ్వెక్కువైనప్పుడు నేను రాను రాను రాను. బద్రి వచ్చేస్తున్నారు. హాయ్ బాబా, ఏంటి మా అబ్బాయి ఇంత రంగు వచ్చేసాడు? హాయ్. హలో. హాయ్ డాడ్. హాయ్ మామ్. అమ్మా, బాగున్నావా? ఏంట్రా ఇంత చిక్కిపోయావు? సరిగ్గా తింటలేదా? ఎగ్జామ్స్ కదా ఆంటీ. వాట్ ఎగ్జామ్స్ బేబీ? వెరీ హెల్తీ. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా మాకు ఆనందంగా ఉంటుంది. బాగున్నట్టు. మీ అమ్మగారు బాగున్నారా? రోజు నువ్వు మీ ఆంటీ కళ్ళకి వస్తున్నా ఉంటా. అదే లగేజ్ తీసురా,
లగేజ్ తీసుకురా. లగేజ్ ఓకే. అమెరికాలో ఉంటాం కాదు కానీ ఆంధ్ర భోజనానికి మొహం వాసిపోయాం. చెల్లమ్మా, పదార్థాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి, ముఖ్యంగా ఈ దోసకాయ పచ్చడి. నువ్వేట్రా మొహం అట్టబెట్టి తింటున్నావు? అరే, అమ్మా నాన్న అమెరికా నుంచి వచ్చారే, వాళ్ళని కాస్త ఆప్యాయంగా పలకరిద్దాం అన్నటువంటి జ్ఞానం మాత్రం లేదు. అసలు నీ మీద మీ అమ్మ బెంగపడబట్టారా నిన్ను చూపిద్దామని తీసుకొచ్చాను. ఆ ఫేస్ ఏంటి? ఏముంది, అమెరికాలో బయలుదేరక ముందే ఫోన్ చేశారు, ఇక ఎయిర్పోర్ట్ లో దిగ్గానే బాగా కౌగిలించేసుకుని ప్రేమలకు పోసారు కదా, అది తట్టుకోలేక ఫేస్ ఇలా ఉంది. అబ్బా జోకు. సరేనమ్మా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అంటే బద్రికి తొందరగానే ఉంది అంకుల్, నేనే ఆపుతున్నాను. ఈ సంవత్సరం అయిపోతే నా కోర్స్ పూర్తవుతుంది. అయిపోగానే ముహూర్తాలు ఉన్నా లేకపోయినా డన్. మా కోరికల్లో ఏం లేదమ్మా, మీరు తొందరగా పెళ్లి చేసేసుకుని ఓ మనవన్న మనవరాల్లో ఇచ్చేసారనుకోండి, వాడిని తీసుకుపోయి అమెరికాలో కూర్చొని హాయిగా ఆడుకుంటాం. ఏమే? అవునమ్మా, ఈ మధ్య పిల్లల మీద మోస్తూ ఇంగ్లీష్ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుంటుంటే కిడ్నాపింగ్ కేసు కూడా పెట్టారు. సెల్లో పడేసి కుమ్మేయాల్సిందే. నోరు మొయ్యి, వేదవాసులు నువ్వును. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు గను. పెద్ద పనులే ఉన్నాయి మనకి ఇక్కడ. సారీ, నేను చేసుకోను. ఏం బాబు, ఏమైంది తమకి? మొనాటిని దాని ముఖం చూసి చూసి బోరు కొట్టింది. ఫోర్స్ కొడుతున్నావా? చుపాస్. వెయిట్ వెయిట్ ఐల్ సీ యు. వెయిట్ వెయిట్. ప్రతిమలాడతాను అనుకుంటున్నావా? ఎవడు చేస్తున్నాడు పోవే. ఎందుకు చేసుకో? ఇలా అయితే వీళ్ళు ఎలా కాపురం చేస్తారండి? మనం ఇట్లా అలాగే. అసలు టోటల్ గా మన ఇద్దరికి కుదరదంటే కుదరదు అంతే. వద్దు బద్రి, నన్నేం చెయ్యొద్దు. నువ్వు చేస్తున్నావుగా. నేను చేస్తే పర్వాలేదు, నువ్వేదైనా చేస్తే తట్టుకోలేను. ఏయ్, ఐ హేట్ యు. ఐ హేట్ యు టూ. నీ ముఖం ఇప్పుడు అర్థం చూస్తున్నావంటే. ఏయ్, నేను నీతో మాట్లాడను. ఏంటే కూసావు? నీకేమన్నా పిచ్చి అంటే? నాకా పిచ్చా? ఏమన్నా మళ్ళీ అను. నీకే పిచ్చి. ఎలా బతుకుతారో ఏమిటో, ఇలా అయితే చాలా కష్టం. లోపల రివర్స్ గా జరుగుతుందని నా డౌట్. ఏంటండి అసహ్యంగా? అడు చూడు. ఏంటి మన బద్రిలా ఉన్నాడేంటని చూస్తున్నారా? మన బద్రియేనండి. అబ్బచ్చా, మాకు తెలియదు మరి. అడు చూడు ఏం చేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నట్టున్నాడండి. అవునవును, చాలా బిజీగా ఉన్నాడు. ఆ షాప్ లో పిల్లకి సైట్ కొడుతున్నాడే. నిజమే అంకుల్. అమ్మాయి, వాడిని కన్న తండ్రిగా చెప్తున్నాను. వాడి దగ్గర ఇట్లాంటి వెధవ వేషాలు చాలా ఉన్నాయి. అన్ని మా నాన్న పోలికలు వచ్చిన వాడికి. చూడు, ఇప్పటి నుంచే వాడిని జాగ్రత్తగా చూసుకో. అదండి చిన్న షాక్ ఇద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? అమ్మాయి అది కంప్యూటర్ చేస్తున్నాను. ఏంటి బద్రి, సైట్ కొడుతున్నావా? సైటా? సైట్ అంటే ఏంటి విని? సాచి కొడితే కళ్ళు మసకలు అవుతాయి చూడు. అది నాన్న. ఛ, పెళ్లి చేసుకోపోయే పిల్ల పక్కనే ఉంది. రేపు మా పెళ్లి కాబోతుంది. అయినా ఏం పనిలేవి? పిల్ల మరి బాగుందనేమో. అసలేంటి మీ ఉద్దేశం? షాప్ లో అమ్మాయిని చూసాననేగా, చూస్తే తప్ప. నేను డైరెక్టర్ నండి. అంత అందమైన అమ్మాయి మోడలింగ్ పనికొస్తా లేదా అని చూస్తున్నాను. అది నా ప్రొఫెషన్ అండి. అసలైనా మీరెందుకు వచ్చారు ఇక్కడికి? సరే వచ్చారు, వచ్చావా, తిన్నావా, వెళ్ళిపోయావా అంటే కనిపించగానే వచ్చి మాట్లాడేలా? గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. Do you know who I am? I'm a director, man. Creative director.
You guys have come and obstructed my creative flow. It's gone. My creativity has gone up in the air. You know that? ఓహో Jesus. ఇంకా చాలు పదనా అన్న